ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరిపైన షిరిడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నానండి. ఇంక ఈరోజు వీడియోలో మన బాబాగారి సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి నా కళ్ళల్లోకి చూస్తూ నా మీద నమ్మకంతో శివయ్య తండ్రిని ఒక్కసారి తాకి చూడు తల్లి, నీ మనసుకు సంతోషం కలిగించే శుభవార్త చెబుతాను తల్లి అని అయితే మన బాబాగారు మనందరి కోసం ఒక మంచి శుభవార్త తీసుకువచ్చారండి. మరి మన బాబాగారు ఏం చెప్పబోతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్. చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి. తల్లి, శివయ్య తండ్రిని తాకావు కదమ్మా. తల్లి, నిన్ను ఎవరైతే ఏడిపిస్తున్నారో, ఎవరైతే నిన్ను బాధ పెడుతున్నారో, నీ యొక్క అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని నీ మనసు మీద దెబ్బ కొడుతున్నారో, నీకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారో, వారందరికీ కూడా ఖచ్చితంగా కఠినమైన శిక్ష వేస్తాను తల్లి. ఇప్పటి వరకు నీ జీవితంలో అన్నీ కూడా అకారణంగానే జరిగాయమ్మా. ఏదీ కూడా నీ ప్రమేయం లేకుండానే జరిగిపోయింది. అవమానాలు, అపనిందలు, గొడవలు, సమస్యలు అన్నీ కూడా నిన్ను చుట్టుముట్టి నిన్ను ఎంతో ఇబ్బంది పెట్టాయి తల్లి. నీ చుట్టూ ఉన్నవారు నిన్ను మోసం చేస్తున్నా కానీ నువ్వు ఎంతో నిజాయితీగా ఉన్నావు తల్లి. ఆ విషయం నాకు తెలుసమ్మా. ఎవరికీ కూడా హాని తలపెట్టకుండా, ఎవరి సాయం కోరకుండా నీ జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావు. కానీ నీ చుట్టూ ఉన్నవాళ్ళు అలా లేరమ్మా. నిన్ను ఎగతాళి చేసి వారు నవ్వుకుంటున్నారు. అంతటితో ఆగకుండా నిన్ను వారు మాటలతో బాధ పెడుతున్నారు కదా. ఒక దెబ్బ తగిలితే దానిని ఓర్చుకోవచ్చు, కానీ వారి మాటలతో నిన్ను ఇంకా ఇంకా బాధ పెడుతున్నారు కదా తల్లి. వారి మాటలు మండే నిప్పుల్లా ఉన్నాయి కదా తల్లి. ఆ వేడికి నువ్వు తట్టుకోలేక కాలిపోతున్నావు. నువ్వు ఎంత ధైర్యంగా ఉందామని ప్రయత్నించినా సరే వారి మాటల వల్ల నీకు కన్నీరే మిగిలింది కదా. నా బిడ్డ అందరినీ నవ్విస్తూ అందరితో స్నేహభావంగా ఉంటుంది. నిన్ను, నీ చుట్టూ ఉన్నవారు నిన్ను పెట్టే బాధ నిన్ను ఒక బండరాయిలా మార్చేస్తుంది. ఎదుటివారు నిన్ను చిన్నచూపు చూస్తున్నారు అని చెప్పి నీ శక్తిని నువ్వు కోల్పోతున్నావు. ఆ సమయంలో కూడా నువ్వు కోపం తెచ్చుకోకుండా నీ బాధని కన్నీరు రూపంలో బయటికి పంపేస్తున్నావు బిడ్డ. నీ గురించి తలుచుకుని దిగులుతో కూర్చుంటున్నావు కదమ్మా. నా బాధని ఎవరితోనైనా పంచుకుంటే బాగుండు అని అనుకుంటున్నావు తల్లి. నీ బాధని ఎవరికీ కూడా చెప్పుకో అక్కర్లేదు తల్లి. నీ బాధంతా నేను చూస్తున్నానమ్మా. నీ బాధకి కారణమైన వారిని, నిన్ను ఏడిపించిన వారికి కఠినమైన శిక్ష నేను వేస్తాను తల్లి. నేను వారికి సరైన బుద్ధి చెబుతానమ్మా. నేను వారికి వేసే శిక్ష వల్ల వారు చేసిన తప్పేమిటో వారికి తెలిసి వస్తుందమ్మా. నువ్వేమిటో, నీ గొప్పతనం ఏమిటో వారికి తెలిసేలా నేను చేస్తాను తల్లి. ఒక్కసారి కింద పడిన నీటిని తీసుకోలేం కదమ్మా. అలాగే మాట్లాడిన మాటలను కూడా వెనక్కి తీసుకోలేము. వారు నిన్ను తిట్టిన తిట్టులకి వారు పశ్చాత్తాపడేలా నేను చేస్తాను తల్లి. నిన్ను ఏడిపించిన వారిని నీ బాబా తండ్రి ఊరికే వదలడు. వారందరినీ కూడా నీ బాబాకి అప్పగించు. వారి గురించి నువ్వు అసలు ఆలోచించవద్దు, పట్టించుకోవద్దు తల్లి. జరిగిన దానినే తలుచుకుంటూ కాలాన్ని వృధా చేసుకోవద్దు. కాలం ఎంతో విలువైనది తల్లి. కాలానికి చాలా జ్ఞాపక శక్తి ఎక్కువ. ఏదీ ఉంచుకోదు. తిది వారికి కర్మ రూపంలో తిరిగిచ్చేస్తుంది తల్లి. నా బిడ్డను బాధ పెట్టిన వారు తప్పకుండా శిక్షను అనుభవిస్తారు తల్లి. ఒకటి చెప్పనా తల్లి, చేతులతో చేసే పాపాల కన్నా మాటలతో బాధ పెట్టే మాటకి ఎక్కువ పాపం చేకూరుతుంది. ఎవరైతే ఇతరులను మాటలతో బాధ పెడతారో వారు తప్పకుండా శిక్షను అనుభవించే తీరాలి. నువ్వు ఇక ఏమాత్రమూ కూడా బాధపడవద్దమ్మా. వారి ఆటలను నేను కట్టిస్తాను. వారు చేసిన తప్పులు తెలుసుకునే కాలం అతి దగ్గరలోనే ఉందమ్మా. నువ్వు కొంచెం ఓపికతో ఉండు. అన్నీ నీ కళ్ళతో నువ్వే చూస్తావు. బాధ పెట్టే వారిని చూసి ఎప్పుడూ కూడా ఆలోచించకు. బాధపడవద్దు, భయపడవద్దు. అయ్యో ఇంకా ఎందుకు వారు పాపాలని మూటకట్టుకుంటున్నారు అని వారిని చూసి జాలిపడు. వారు అనుభవించవలసినవి ఎన్నో ఉన్నాయమ్మా. నువ్వు మాత్రం మౌనంగా ఉండు.
ఇక నీ జీవితాన్ని కొత్తగా మొదలుపెట్టు. నేను నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటానమ్మా. ఎందుకంటే నువ్వు నా ప్రియమైన బిడ్డవి. ధైర్యంగా ఉండమ్మా. నేను ఇంతలా చెబుతున్నా నీ మనసులో సందేహం మెదులుతుంది కదా తల్లి. బాబా, నేను మరి ఎవరికీ కూడా హాని చేయనప్పుడు ఎందుకు నాకే ఇలా జరుగుతుంది అని అనుకుంటున్నావు కదమ్మా. తల్లి, శివాజ్ఞ లేనిదే చేమైనా కుట్టదంటారు. నీ జీవితంలో ఇప్పటి వరకు జరిగిందంతా కూడా నీ పూర్వజన్మ కర్మఫలమేనమ్మా. వరకు కూడా ఆ కర్మఫలమంతా నువ్వు అనుభవించేసావమ్మా. ఇక అనుభవించటానికి సంతోషం మాత్రమే ఉంది తల్లి. ఎవరైతే నీకు కష్టాన్ని ఇచ్చారో ఆయనే నీ కష్టాన్ని తీసేస్తారు. నీ జీవితంలో సుఖాన్ని సంతోషాన్ని నింపుతారు తల్లి. శివయ్య తండ్రిని తాకావు కదమ్మా, నీకు అంతా కూడా శుభకరంగా ఉంటుంది. అంతా మంచి జరుగుతుంది. ఆ తండ్రి ఆశీస్సులతో పాటు నా ఆశీస్సులు కూడా నీకు ఉంటాయి తల్లి. ఆనందంగా సంతోషంగా ఉండమ్మా. శివయ్య తండ్రిని తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి, నీ మనసులో బాధ నాకు అర్థమవుతుందమ్మా. బాబా, ఎన్నో సంవత్సరాల నుంచి నాకు సంతానం కావాలి తండ్రి అని నువ్వు నన్ను వేడుకుంటున్నావు కదా తల్లి. సంతానం కోసం పరితపిస్తున్నావు కదమ్మా. సంతానం కలగలేదని ఇంట్లో వారు బయట వారు నిన్ను సూటిపోటి మాటలు అంటూ ఉంటే నీకు బ్రతుకు మీద ఆశ కూడా పోతుంది తల్లి. ఎంతో బాధపడుతున్నావు, కన్నీరు కారుస్తున్నావు. కానీ నువ్వు అలా బాధపడటము ఏమాత్రమో కూడా కరెక్ట్ కాదు తల్లి. నీకు సంతాన యోగం ఉందమ్మా. నీకు సంతానం కలుగుతారు. ఎంతోమంది బిడ్డలకి నేను సంతానాన్ని ఇచ్చాను. నా ప్రియమైన బిడ్డవి నువ్వు. నీకు సంతానాన్ని ఇవ్వకుండా ఎలా ఉంటాను తల్లి. నీకు తప్పకుండా మంచి సంతానాన్ని అందిస్తానమ్మా. నువ్వు ఎవరి మాటలు పట్టించుకోకుండా నీ జీవితాన్ని ఆనందంగా గడుపు తల్లి. రాబోయే రోజుల కల్లా నీకు సంతానం కలిగి సంతోషంగా ఉంటావమ్మా. శివయ్య తండ్రిని తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి, నువ్వు ఆశ వదులుకున్న ఎన్నో పనులు నీకు ఆశ్చర్యం కలిగిస్తూ ముందుకు జరిగితే ఆ పనులన్నీ విజయవంతం అయితే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకో బిడ్డ. ఎంతో ఆనందంగా ఉంది కదా. అయితే అదే నిజమవుతుంది తల్లి. నువ్వు అనుకున్నవన్నీ ఒక్కొక్కటిగా జరుగుతాయి. నిన్ను ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ఎందుకంటే ఈ రోజు నుండి మీ తలరాత మొత్తం మారింది. నీ తలరాతలో ఈ రోజు నుండి అంతా మంచే జరిగేలా రాసిపెట్టి ఉంది. ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తవుతాయి తల్లి. నువ్వు ఏ రకమైన జీవితం కోరుకున్నావో అది ఏర్పడుతుంది. నువ్వు చేయాలనుకునే పనులు మొదలుపెట్టి ఆగిపోయిన పనులన్నీ కూడా ఇప్పుడు పూర్తవుతాయి తల్లి. నువ్వు అనుకున్న దానికంటే నీకు ఎంతో పేరు ప్రతిష్టలను ధనాన్ని చేకూరుస్తాయి. ఆశ్చర్యపడే సంఘటనలు ఎన్నో జరుగుతాయి తల్లి. అందుకోవటానికి సిద్ధంగా ఉండమ్మా. ఇకపై నీ ముందు తరాలకు కూడా ఎటువంటి కష్టం కలగని బంగారు భవిష్యత్తు నీకు చేకూరుతుంది. మీరు మీ యొక్క వంశం అంతా బంధువర్గంతో భోగభాగ్యాలతో ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో తులతూగుతూ సంతోషంగా ఉంటారని నా ఆశీస్సులు మీకు అందిస్తున్నాను తల్లి. ఫ్రెండ్స్, విన్నారు కదండి మన బాబాగారు సందేశం. శివయ్య తండ్రిని తాకిన వారందరి గురించి అయితే మన బాబాగారు ఒక మంచి సందేశం అందించారండి. మరి మన బాబాగారు ఏం చెప్పినా మన మంచి కోసం, మనకు ధైర్యం చెప్పడం కోసమే చెబుతారు కదండి. బాబా మాటల్లో అర్థం పరమార్థం ఉంటాయండి. మనం అవి అర్థం చేసుకుంటే, వాటిని పాటిస్తే, శ్రద్ధ సబూరితో ఉంటే మన జీవితం ఎంతో ఆనందంగా సంతోషంగా ముందుకు సాగిపోతుందండి. మరి మన బాబా అందించిన ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.